ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. సప్త సోపాన సందేశాలు అనే శీర్షికకు మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. నేటి సప్త సోపాన సందేశము క్రొత్త నిబంధనలోని సప్త స్తోత్రములు. సాధారణంగా దేవుని బిడ్డలమైన మనం దేవునిని స్తుతిస్తూ ఉంటాము. అలాగూ చేయుట ద్వారా మనము ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందగలం. కీర్తన 22:3లో మన దేవుడు ఇశ్రాయేలు చే స్తోత్రముల మీద ఆసీనుడై ఉన్నాడు అని దేవుని వాక్యము తెలియచేస్తోంది. గనుక దేవుని బిడ్డలమైన మనం వ్యక్తిగతంగాను సామూహికంగాను దేవునిని స్తుతించాలి. నేటి వీడియోలో క్రొత్త నిబంధనలోని భక్తులు ఏ విషయములను బట్టి దేవునిని స్తుతించారో చూద్దాం. మొదటిగా ఇచ్చిన వాటికై స్తోత్రము చెయ్యాలి. ఇచ్చిన వాటికై స్తోత్రము అంటే మనకు వచ్చిన వాటికి, మనకు లభించిన వాటికి మనము స్తోత్రం చెల్లించాలి. మత్తయి రాసిన సువార్త 14:19 ఆకలితో ఉన్న 5,000 మందికి ఆహారం పెట్టాలని యేసు తన శిష్యులకు పిలుపునిచ్చినప్పుడు అక్కడ ఉన్న ఒక చిన్న పిల్లాడు తన కొరకు తెచ్చుకున్న ఆహారాన్ని, అనగా 5 రొట్టెలు 2 చిన్న చేపలను యేసు చేతుల్లో పెట్టాడు. అప్పుడు యేసు ప్రభువారు వాటిని తీసుకుని మత్తయి సువార్త 14:19 ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి అని ఉంది. ఫుట్ నోట్లో ఆశీర్వదించి అనే పదానికి స్తోత్రము చేసి అని మనం చదువుతాం. అనగా యేసు ప్రభువారు తన చేతిలోనికి వచ్చిన ఆ రొట్టెలు చేపలను బట్టి దేవునికి స్తోత్రము చేశారు. అలాగు స్తోత్రము చేసి విరిచి శిష్యులకివ్వగా అవి విస్తరించి 5,000 మంది ఆకలిని తీర్చాయి. మనము కూడా యేసు మాదిరినే అనుసరించాలి. దేవుడు నీకిచ్చిన ధనమును బట్టి నీవు దేవునికి స్తోత్రము చేస్తే ఆ ధనము నీకు సరిపోతుంది, ఇంకా మిగులుతుంది. ఈరోజు అనేక మంది తాము అందుకున్న జీతమును బట్టి స్తుతించలేకపోతున్నారు. ఎందుకంటే అది చాలా తక్కువని వారు అభిప్రాయపడుతున్నారు. 5,000 మంది భుజించుట కొరకై ఇవ్వబడిన ఆ ఆహారము కూడా అతి స్వల్పమైనదే. కాని దేవుడు స్తోత్రం చేశాడు, అవి విస్తరించి అందరూ తినగా ఇంకా మిగిలాయి. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, దేవుడు నీకు అనుగ్రహించిన వాటిని బట్టి నీవు స్తుతిస్తున్నావా? రెండవదిగా, చూచిన అద్భుతములను బట్టి స్తోత్రము చేయాలి. దేవుడు మన కళ్ళ ముందు అనేకులకు అద్భుతాలను చేస్తూ ఉన్నాడు. అవి మన విశ్వాసాన్ని బలపరిచేవిగా ఉన్నాయి. గనుక వాటిని బట్టి మనము దేవునిని స్తోత్రం చెయ్యాలి. మట్టలాదివారము నాడు యేసు ప్రభువారి శిష్యులు యేసును ఊరేగిస్తూ లూకా రాసిన సువార్త 19:38 తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి అని మనము చదువుతాం. మన జీవితంలో దేవుడు చేసిన లేక దేవుడు కనుపరిచిన అద్భుత కార్యములను బట్టి మనము స్తోత్రము చెయ్యాలి. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, దేవుడు మీ జీవితంలో చేసిన అద్భుతాలను బట్టి మీరు స్తోత్రం చేయుచున్నారా? మూడవదిగా, దేవాలయములో స్తోత్రము. లూకా రాసిన సువార్త 24:53 యేసు ప్రభువారు తాను ఆరోహణం అవుతూ తన శిష్యులను ఆశీర్వదించాడు. పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానాన్ని చేశాడు. వారు ఆయనను వీడుకొలిపి దేవాలయమునకు వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి అని లూకా రాసిన సువార్త 24:53 చదువుతాం. ప్రియులార, శిష్యులు ఆ విధంగా దేవాలయములో స్తోత్రం చేసినప్పుడు వారు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు. మనం కూడా దేవాలయములోనికి వెళ్ళినప్పుడు దేవునిని స్తోత్రం చేస్తే ఆ దేవుని పరిశుద్ధాత్మ శక్తి మనలను కూడా నింపుతాడు. నాలుగవదిగా, విమోచన కొరకై స్తోత్రము. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ 6:18 దేవుడు మనలను పాపము నుండి విమోచించి నీతికి దాసులనుగా చేసినందుకు దేవునికి స్తోత్రము అంటున్నాడు. ఈరోజు ఎంతో మంది పాపమునకు బానిసలై ఉన్నారు. కానీ దేవుడు మనల్ని అయితే పాపము నుండి విమోచించి నీతికి దాసులనుగా చేశాడు. దానిని బట్టి దేవునిని స్తుతించాలి. అనగా రక్షణ అనుభవం కొరకు దేవునిని స్తుతించాలి. ఐదవదిగా, జయమునకై స్తోత్రము. ఈ జయము అనేది 2 విషయాలను సూచిస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5:57 అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక అని పౌలు రాస్తూ ఉన్నాడు. ఇక్కడ మనకు అంటే పౌలుతో కలుపుకొని మనందరికీ ఏ విషయంలో దేవుడు మనకు జయమిచ్చాడు? పాపముపై జయమిచ్చాడు. అలాగే
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో అపోస్తలుడైన పౌలు సేవలో జయమును బట్టి ఆయనను స్తుతిస్తూ ఉన్నాడు, లేక స్తోత్రం చెల్లిస్తున్నాడు. ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. దేవుని యొక్క సేవలో ప్రభు మనకు అనుగ్రహించిన జయములను బట్టి దేవునిని స్తుతించాలి. 6వదిగా ఆసక్తికై స్తోత్రం. ఈరోజు అనేక మంది ఆసక్తి విషయంలో మాంద్యులైపోయారు. మొదట్లో భక్తి బాగా చేసిన వాళ్ళు, ప్రార్థనలో ఎదిగిన వారు, అనేకులకు ఆదర్శంగా ఉన్నవారు ఇప్పుడు వెనుకైపోయారు, నామకార్థ క్రైస్తవులైపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మనకు, మన కుటుంబాలకు ఇచ్చే ఆసక్తిని బట్టి స్తోత్రం చేయాలి అని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 16వ వచనం తెలియచేస్తుంది. ఈ వచనంలో అపోస్తలుడైన పౌలు తనకు కలిగిన ఆసక్తిని తీతుకు కూడా దయచేసినందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాడు. మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తినే తీతు హృదయములో పుట్టించిన దేవునికి స్తోత్రము అంటాడు. ప్రియుల ఆసక్తి లేకపోతే దేవుని సేవలో సాగలేం, దేవుని మందిరానికి క్రమంగా వెళ్ళలేం, దేవుని వాక్యాన్ని చదవలేం, ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయలేం. ఇవన్నీ చేయాలి అంటే దేవుని పట్ల మనకు ఆసక్తి కలగాలి. ఆ ఆసక్తిని బట్టి దేవునికి స్తోత్రం చేయాలి. చివరిగా చెప్పనసక్యము గాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము చేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9:15లో. ఆ దేవుని వరము మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన మన కొరకు రిక్తుడిగా, పేదవానిగా ఈ లోకానికి వచ్చి మనలను ధనవంతులనుగా చేసిన దేవుడు. అలాగే మన పాపముల కొరకై చనిపోయి మనకు నిత్య జీవాన్ని ఇచ్చిన దేవుడు. గనుక ఆ ప్రభువును బట్టి మనము దేవునికి స్తోత్రము చేయాలి. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, సంక్షిప్తంగా దేవుడు మనకు ఇచ్చిన వాటికై స్తోత్రం చేయాలి. దేవుడు మనకు కనుపరిచిన అద్భుతములను బట్టి స్తోత్రం చేయాలి. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు దేవునికి స్తోత్రం చేయాలి. దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణను బట్టి స్తోత్రం చేయాలి. దేవుడు మనకు పాపముపై జయమునిచ్చుచున్నందుకు స్తోత్రం చేయాలి. అలాగే దేవుని పని పట్ల ఆయన మనకు అనుగ్రహిస్తున్న ఆసక్తికై స్తోత్రం చేయాలి. చివరిగా చెప్పనసక్యము గాని వరమైన ఆ యేసు ప్రభువుకి మనం స్తోత్రం చేయాలి. ప్రార్థన చేసుకుందాం. కృపాకనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి, చెప్పనసక్యము గాని వరములను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము. నాతో పాటు ఎవరైతే ఈ మాటలు వింటూ నిన్ను స్తుతిస్తున్నారో వారిపైకి నీ పరిశుద్ధాత్మ శక్తిని కొమ్మరించి వారిని విడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.